ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేద్దామని నేను 100% ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కుదరట్లేదు, అందుకనే ఒక వన్ డే అటు అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను మాత్రం డైలీ ఒక 1 వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నాకు కొంచెం ఒక సపోర్ట్లో ఉండండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కావాలంటే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో అయితే నేను ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, దాంట్లో కూడా చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్స్ కావాలంటే కూడా నా వేరే ఛానల్లో కూడా ఫ్రెండ్స్ దాంట్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, దీనైతే మాత్రం ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. చాలా సింపుల్, మీ ఫొటోస్ మాత్రం రీప్లే చేసుకోవడమే చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. కొంచెం మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా జస్ట్ ఫొటోస్ రీప్లే చేసుకోవడమే. నేను ఆల్రెడీ అన్ని లిరిక్స్ పెట్టి ఇచ్చాను ఫ్రెండ్స్, సాంగ్ యాడ్ చేసి కూడా ఇచ్చాను, జస్ట్ ఏం లేదు. ఓకేనా, మీరు ఆ బీట్ మార్క్ అంటే ఫుల్ ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసుకొని చాలా సింపుల్గా అయితే మీరు ఫోటోని రీప్లే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ సపరేట్గా సాంగ్తో సహా అయితే కింద నా వెబ్సైట్లో ఇచ్చాను. మీరు చూస్తున్న వీడియో కింద కొంచెం పైకి అంటే డిస్క్రిప్షన్లో మాత్రం ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంటుంది. ఓకేనా, ఆ లింక్ మీద క్లిక్ చేసుకోండి. మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. మీరు చూస్తున్న వీడియో thumbnail కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం మీరు పైకి స్క్రోల్ చేస్తే బీట్ మార్క్ ప్రీసెట్స్, XML, సాంగ్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా మీరు ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ మనం ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకు ట్రెండ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని చూసారు కదా. మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే సింపుల్గా నేను తీసుకున్న ప్రతి ఒక్క ఫైల్తో సహా లిరిక్స్ అండ్ ఫొటోస్, ఎఫెక్ట్స్ అన్నీ ఇచ్చానంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి ఫైల్ మీకు ఇచ్చాను. ఓకేనా, మీరు జస్ట్ ఏం లేదు, అక్కడ మీరు ఫొటోస్ రీప్లే చేసుకోవడమే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాలా ఏంటంటే మనకు లిరిక్స్ యాడ్ చేసుకోవాలి, ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, పైన మనకు వింటేజ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి, బ్లాక్ ఎఫెక్ట్ని యాడ్ చాలా టైం పడుతుంది. ఓకేనా, అందుకోసం మీకు ఇబ్బంది పడకుండా మాత్రం నేను తీసుకున్న ప్రతి ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు స్క్రీన్లో చూసిన మనకు టెంప్లెట్లో మళ్ళీ అక్కడక్కడ మనం ఎక్కడైతే మనకు ఫోటో ఉన్నది ఫ్రెండ్స్, ఆ ఫోటో అయితే రీప్లే చేసుకోవడం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఈ ఫోటో ప్లేస్లో సింపుల్గా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి, స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో చూపిస్తాను చూడండి. అక్కడ నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో చూపిస్తాను చూడండి. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఫోటో యాడ్ చేసుకొని మనకు పైన ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఆటోమేటిక్గా చూడండి, ఓకే, దానికి ఉన్న ఎఫెక్ట్స్తో మనకు ఆటోమేటిక్గా ఆ ఫోటోకి మాత్రం ఈ ఫోటో రీప్లేస్ అయిపోయింది. ఓకేనా, చూసారు కదా మనకు ఒకే ఒక 1 క్లిక్తోనే మనకు రీప్లేస్ అయిపోయింది. సేమ్ అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో, ఓకేనా, ఇది కూడా చూపిస్తాను చూడండి. మళ్ళీ అలానే మనం ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మనకు కింద కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. మనకు లాస్ట్ సింబల్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు ఇమేజ్ JPG మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ మనకు మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫోటో కూడా చూడండి, మనకు ఆటోమేటిక్గా ఆ ఫోటోకు ఉన్న షేక్ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి ఈ ఫోటోకి అప్లై అయిపోయి ఈ ఫోటో అనేది ఆటోమేటిక్గా అక్కడ ఫిల్ అయిపోయింది. ఓకేనా, చాలా సింపుల్. ఓకేనా, మీకు ఇక్కడ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఫోటోని, ఓకేనా, ప్రతి ఫోటోని సేమ్ ఇదే విధంగా మీరు ఇక్కడ చూడండి, మనకు 20.35 మిల్లీ సెకండ్స్ వరకు అయితే మనకు వీడియో డ్యూరేషన్ ఫ్రెండ్స్. అక్కడికి మనకు డెడ్ ఎండ్. ఓకేనా, అక్కడ నుంచి మీరు ప్రతి ఫోటోని సేమ్ ఇదే విధంగా అయితే రీప్లే చేసుకోండి. ఓకేనా, రీప్లే చేసుకొని మనకు లాస్ట్లో కూడా ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఈ ఫోటో కూడా సేమ్ అదే విధంగా మీరు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ మనకు ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఈ ఫోటో యాడ్ చేశాను చూడండి. చూసారు కదా, మనం ఒకే 1 క్లిక్తో ఆటోమేటిక్గా మనకు ఫోటో దాంట్లో కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. మళ్ళీ దానికి ఉన్న ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి, ఎందుకంటే మనం రీప్లే చేసుకున్నాం కాబట్టి వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తీసుకున్న ప్రతి ఫోటోని మాత్రం మీరు ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మీరు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకేసారి ప్రివ్యూ చూసుకోండి. ఓకేనా, ఎందుకంటే అక్కడక్కడ మిస్ చేసామా లేదా, రీప్లే చేసామా లేదా, మనకు ప్రాపర్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా ఒకసారి మొత్తం చూసుకొని మనకు లిరిక్స్ కూడా వస్తున్నాయా రావట్లేదు చూసుకున్న తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇష్టమున్న రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా,